సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కోపం వచ్చింది. తన విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించలేదని మహంకాళి అమ్మ ఆగ్రహించింది. ఏడాదిలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మాటిచ్చి తప్పారని కోప్పడింది. 6 నెలల్లో తన విగ్రహ ప్రతిష్టాపన చేపట్టాలని కోరింది. లేకుంటే ప్రాణ నష్టం జరుగుతుందని మహంకాళి అమ్మవారు హెచ్చరించారు. తన విగ్రహం ప్రతిష్ఠించకుంటే తన పాదాల కింద జనాన్ని నలిపేస్తారని వార్నింగ్ ఇచ్చింది. చింత చేయకత తనకు చేయాల్సింది చేయాలని తెలిపింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం ఈ ఉదయం జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. తాను దోసడంతా కల్పిస్తున్నా భక్తులు గోరంతా కూడా పెట్టడం లేదని అమ్మవారు ఆగ్రహించారు. విగ్రహ ప్రతిష్టాపన చేస్తే భక్తులు కోరిందల్లా కొంగు బంగారం చేస్తారని అమ్మవారు పలికారు. ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను సడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలకం. ఓ సడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలకు. ఈ 6 మాసాల లోపు మీరు జరిపించకపోతే వాడవాడలని ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 7 మీరు సంవత్సరం లోపలన్నా అది కూడా జరగలేదు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనపై మంత్రి పొన్నం స్పందించారు. అయితే అమ్మవారి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం కమిటీని నియమిస్తుందన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనను ప్రభుత్వం నుంచి ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సమక్షంలోనే జరిగింది కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ఈ ప్రాంతానికి సంబంధించిన పుర ప్రముఖులు ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏమి లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో కార్పొరేషన్లలో వాళ్ళని కోఆప్షన్గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా జోగినులకు శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9వ తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్ర దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో మేము చాలా అనుకూలంగా వ్యవహారం చేస్తాం.